డెలాయిట్ కంపెనీ నుంచి అయితే మనకి హ్యూజ్ రిక్రూట్మెంట్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ఫర్ ఫ్రెషర్స్ అనమాట. ఎనీ డిగ్రీ బ్యాక్‌గ్రౌండ్ అయితే అప్లై చేసుకోవచ్చు. మెయిన్‌గా అయితే మీరు ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఉన్న వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అండి ఈ జాబ్ అయితే. వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు మీకు. ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీ క్యాబ్ కూడా ఉంటుంది. అలాగే శాలరీ వచ్చే మటుకు 35,000 అండి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఈ వీడియోలో. మీరైతే క్యాష్ రిసిప్ట్స్ అయితే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ కన్సర్న్ ఫార్మాట్‌లో అయితే ఇది. డెలాయిట్ కంపెనీ నుంచి అయితే మనకి ఫ్రెషర్‌కి అయితే జాబ్ ఓపెనింగ్ ఉందండి. యాస్ ఏ అకౌంట్స్ పేయబుల్ స్పెషలిస్ట్. సో, ఈ రోల్ వచ్చే మట్టుకైతే మీకు డెలాయిట్‌కి ఉన్న క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ కేటగరైజ్డ్ గ్రూప్ ఆఫ్ టీమ్‌కి సో, మీరైతే అకౌంట్స్ పేయబుల్ ఎగ్జిక్యూటివ్‌గా అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్స్ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్ ఏవైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళకి మీరు కన్సర్న్డ్ ఫార్మ్స్‌లో ఆ ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్స్‌లో మీరంతా ఫిల్ చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గ డాక్యుమెంట్స్ అన్నీ గూడా అటాచ్ చేసేసి మీరు కన్సర్న్డ్ క్లయింట్స్‌కైతే పంపించాల్సి ఉంటుందనమాట. ఇదే వర్క్ అయితే ఉంటుందండి. సో, మెయిన్‌గా ఈ రోలొచ్చి ఇది ఇలా ఉంటుందనమాట. సో, వీళ్ళైతే ప్రెజెంట్ 0-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ యాస్ ఎ ఫ్రెషర్‌గా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఇన్ కేస్ మీకు ఆహ్, లైక్ ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్ అలా ఉంటే టాలీ, టాక్సేషన్స్ అవి కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ జాబ్‌కైతే మీరు అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడికొచ్చే వరకైతే ఈ లొకేషన్ వచ్చే వరకు హైదరాబాద్ అండ్ చెన్నైలో అయితే ఓపెన్ పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, మెయిన్‌గా జాబ్ డిస్క్రిప్షన్స్‌కొచ్చేవరకండి అండ్ ఫస్ట్‌లీ అయితే ఈ వీడియోకైతే లైక్ చేయండి. అండ్ డీటెయిల్ ప్రాసెస్ అంతా కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. లాస్ట్ వరకు చూడండి. ఎలా అప్లై చేసుకోవాలి అదంతా కూడా క్లియర్‌గా చెప్తాను నేను. అండ్ జాబ్ డిస్క్రిప్షన్‌కొచ్చేవరకండి యాస్ ఎ అకౌంట్స్ పేయబుల్‌గా అయితే వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో, కన్సర్న్ ట్రైనింగ్ కూడా మీకు పూర్తిగా అయితే ట్రైనింగ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కి. సో, ఫస్ట్ అయితే మీరు జాబ్ డిస్క్రిప్షన్ అయితే వినండి. సో, the enterprise operations portfolio is a collection of offerings that helps clients achieve the maximum possible impact and value from their investments in finance. సో మెయిన్ అయితే ఇదేనండి. సో క్లయింట్స్‌కి మీరు వర్క్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకున్న క్లయింట్స్‌కి. సో సప్లై చైన్ అండ్ ఐటీ ఆపరేషన్స్, సో business functions from strategic articulations through process designs. So, as our clients drive towards their digital future, finance, supply chain, and IT. మెయిన్‌గా అయితే ఇవే ఉంటాయి. డిజిటల్ ఫ్యూచర్, ఫైనాన్స్, సప్లై చైన్ అండ్ ఐటీ ప్లే an increasing importance role in how these organizations interact with their customers, suppliers, and other stakeholders. So, by combining our strategy, operations improvements, implementations, and operate capabilities, we can more creative in how we deploy our resources and drive innovative at marketplace. సో ఇది వచ్చి ఏఆర్ జూనియర్ అసోసియేట్ అనమాట. సో మెయిన్గా అయితే ఆర్డర్ టు క్యాష్ will be primary responsible for performing accounts receivable activities such as cash applications, adjustments, deduction managements, dispute management, customer interactions. సో ఈ ఆర్డర్ టు క్యాష్ అనేది నేను చెప్పాను కదా ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో వీళ్ళైతే ఉంటాయన్నమాట ఫామ్స్. ఆ ఫామ్స్ని మీరు ఫిల్ చేసేసి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి కన్సర్న్ క్లయింట్స్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది ఫర్ క్యాష్ అప్లికేషన్ డిడక్షన్స్. ఇక్కడ చూసారా క్యాష్ అప్లికేషన్ అడ్జస్ట్మెంట్స్ డిడక్షన్స్ డిస్ప్యూట్ మేనేజ్మెంట్ ఇంటరాక్షన్స్. సో మెయిన్ జాబ్ వచ్చే వరకు సేమ్ ఇదే ఉంటుందన్నమాట. సో understanding process workflow steps and execute process level transactions using ERP systems and digital tools. దీనికైతే వాళ్ళు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తానండి ఫ్రెషర్స్కి అయితే. ensure that individual productivity targets are met. Maintain master data for the data entry and the highlights any concerns in master data management. Initiate point of interactions for identifying root cause analysis. So, assist new AAs in understanding in the process norms, documents are process exceptions. Undergo training to strengthen experts in functional process domain.
సో లెర్న్ 6 Sigma process documentation, CIPCO and Deloitte tools and accelerations. So provide support for operation excellence initiatives by demonstrating process. సో దీనికైతే వీళ్ళకి మెయిన్గా అయితే బీకామ్ బీబీఏ ఆర్ ఎనీ డిగ్రీ స్ట్రీమ్ అండి. 3 years డిగ్రీ స్ట్రీమ్ అయితే వాళ్ళు అడుగుతున్నారు. టోటల్ ఎక్స్పీరియన్స్ 0 to 1 year ఇన్ ఏఆర్ ఫంక్షన్. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఎనీ సర్టిఫికేషన్ ఉంటే వాళ్ళు అడుగుతున్నారు. ఆరికల్ ఆర్ ఎస్ఏపి, నాట్ ఏ మస్ట్. Good understanding of the AR process, good communication skills, flexibility to work in a shift including night shifts అని అడుగుతున్నారు. బట్ నాట్ మ్యాండేటరీ ఇన్ షిఫ్ట్స్ అనేసి అయితే చెప్పారు. సో అదండి, ఇది డెలాయిట్ కంపెనీ అయితే, ఇది చూసారు కదా, డెలాయిట్ కంపెనీ గురించి అయితే ఉంది. సో ఇక్కడ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, ఇక్కడ చూడసారా, ఇది అనమాట వాళ్ళ కాంటాక్ట్ అడ్రస్. ఫ్లోర్ 4 డెలైట్ టవర్స్ 1, సర్వే నెంబర్ 41, గచ్చిబౌలి విలేజ్, హైదరాబాద్, రంగారెడ్డి తెలంగాణ, హైదరాబాద్. సో మెయిన్గా అయితే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలి అని అంటే నేను కన్సర్న్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి, మీకు ఈ వీడియోలో లింక్ అయితే దొరుకుతుంది. సో మెయిన్గా అయితే మీరు ఆ లింక్ని ప్రెస్ చేస్తే మీరు ఈ పేజ్కి అయితే వస్తారనమాట, డెలాయిట్ హోమ్ పేజ్కి అయితే వస్తారు మీరు. సో ఇక్కడ లాగిన్ టు అప్లై ఒకటి ఉంది, రిజిస్టర్ అండ్ అప్లై వితౌట్ రిజిస్ట్రేషన్. ఈ 3 కేటగిరీస్లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మీరు డెలాయిట్లో అకౌంట్ లాగిన్ అయ్యి ఉండుంటే, సైన్అప్ అయ్యి ఉంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా అయితే లాగిన్ అయితే అప్లై అయిపోవచ్చు అనమాట. ఫేస్బుక్ ఐడి, గూగుల్ ఐడితో మీ యూజర్ నేమ్ ఇచ్చేసి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోతే మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసేసుకోవచ్చు. ఆర్ ఇన్ కేస్ మీకు ఇది లేదనుకోండి, మీరు ఆల్రెడీ సైన్అప్ అవ్వలేదనుకోండి, రిజిస్టర్ అండ్ అప్లై. ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి ఉందండి, ఇక్కడ చూస్తే మీరు నేమ్ ఇచ్చారు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మొబైల్ నంబర్ అండ్ అవుట్ సైడ్ ఇండియా అయితే టిక్ చేయండి, లేకపోతే అవసరం లేదు. టెల్ us అబౌట్ యువర్ కరెంట్ లొకేషన్, మీరున్న కరెంట్ లొకేషన్ అయితే చెప్పండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే 1, 2 ఆర్ 0, మీరు ఎక్స్పీరియన్స్ లేకపోతే 0. మెయిల్ ఆర్ ఫీమేల్, మీ జెండర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయండి. అండ్ ఇక్కడ మీ రెజ్యూమే అయితే అటాచ్ చేయండి చూస్ ఫైల్ దగ్గర. అండ్ సో ఐ డోంట్ హ్యావ్ రెజ్యూమే అని క్లిక్ చేయకండి, ఐ డూ హ్యావ్ ఎ రెజ్యూమే. సో చూస్ ఫైల్. సో సెండ్ మీ జాబ్ లింక్, ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్, రిజిస్టర్ అండ్ అప్లై. ఇది ప్రెస్ చేస్తే రిజిస్టర్ అండ్ అప్లై అయిపోతుంది అనమాట. సో దెన్ అప్లై వితౌట్ రిజిస్ట్రేషన్, థర్డ్ కేటగిరీకి వచ్చే వరకు సేమ్ ఇది కూడా అండి. అప్లై వితౌట్ రిజిస్ట్రేషన్లో కూడా మీకు ఒక ఫామ్ వస్తుంది, నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, కరెంట్ లొకేషన్, టోటల్ ఎక్స్పీరియన్స్, మెయిల్ ఆర్ ఫీమేల్, చూస్ ఫైల్ అండ్ అప్లై వితౌట్ రిజిస్ట్రేషన్. సో ఇది ఏ టర్మ్ మీరు ఓకే అనుకుంటారో దానికైతే వెళ్ళేసి అప్లై చేసేయండి. ఈ వీడియోకి తప్పకుండా అయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ న్యూ జాబ్ అప్డేట్స్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. థ్యాంక్ యూ సో మచ్.